కాని వాళ్ళు కూడా స్ట్రీట్ డాగ్స్ వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. దీనికి సొల్యూషన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రీట్ డాగ్స్ వల్ల ప్రాబ్లం ఏంటి అంటే అవి మన వీధిలో ఉంటే ఇప్పుడు ఒక్కొక్క వీధిలో ఒక 5-6 కుక్కలు ఉంటున్నాయి. 5-6 కుక్కలు ఉండడం వల్ల ఏమవుతున్నాయి, ఇప్పుడు ఆ వీధిలో ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళు వెంబడపడతాయి. లేకపోతే మనం బైక్ మీద వెళ్తే బైక్ వెనకాల పరిగెడుతూ ఉంటాయి. ఇప్పుడు కుక్కలంటే అలవాటు లేని వాళ్ళు ఉన్నారనుకోండి, కుక్క పరిగెడుతూ ఉంటే ఇంకా ఫాస్ట్గా నడిపేస్తారు, కుక్క అరవడానికి వస్తుందేమో అనుకొని. కొంతమంది ఏమో ఫాస్ట్గా వెళ్తూ పడిపోతారు, కొంతమంది ఏమో పరిగెడతారు. కుక్కలు ఏమో పరిగెడితే కుక్కలు ఇంకా ఫాస్ట్గా పరిగెడి పట్టుకుంటాయి. అవి కరిచేస్తున్నాయేమో అనుకొని వాటిని కొట్టడం ఇవన్నీ చేయడంతో అవి కరిచేస్తాయి. సో మెయిన్గా కుక్కలు ఎందుకు కరుస్తాయి, కుక్కలు ఎందుకు పరిగెడతాయి, ఈ స్ట్రీట్ డాగ్ మేనేజ్ గురించి మాట్లాడతాను. మీకు ఎవరికన్నా ఐడియా ఉందా కుక్కలు ఎందుకు పరిగెడతాయి? మన బైక్ మీద వెళ్తుంటే మనకి బైక్ని ఎందుకు చేస్తాయి, కార్ని ఎందుకు చేస్తాయి, మనం పరిగెడితే ఎందుకు మన వెనకాల పరిగెడతాయి? ఎవరికైనా మా ఇంట్లో పెట్స్ ఉన్నాయండి? మీ ఎవరికన్నా డాగ్స్ ఉన్నాయి ఇంట్లో? ఎవరైనా డాగ్స్ పెంచుకుంటున్నారా? ఇక్కడ ఉన్నవారు ఎవరు లేదు. ఓకే, నేను మామూలుగా ఉన్నాయి కదా మీకు? లేవా? ఉన్నాయి. లేవు. ఓకే, నేను మామూలుగా చెప్పేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంట్లో కుక్కలు ఉన్న వాళ్ళకి అయితే తెలుస్తుంది. ఇప్పుడు మనం పరిగెడుతున్నాం అనుకోండి, మన ఇంట్లో మన కుక్క ఉంది అనుకోండి, మన వెనకాల పరిగెడుతుంది. దాని న్యాచురల్ ఇన్స్టింక్ట్ అది. ఇవన్నీ జంతువులు న్యాచురల్ ఇన్స్టింక్ట్. కుక్కలు ఏంటి, పిల్ల వెనకాల పరిగెత్తడం, ఎలకల వెనకాల పరిగెత్తడం జంతువు ఉంటాయి, వాటి న్యాచురల్ ఇన్స్టింక్ట్ అది. అంతేగాని అది కరవడానికి కోసం ఏదో పరిగెత్తడం కాదు. ఇప్పుడు మీరు ఒక స్ట్రీట్ డాగ్ మీ వీధిలో ఉంది, మీరు బైక్ మీద వెళ్తున్నారు, సైకిల్ మీద వెళ్తున్నారు, లేదా కార్లో వెళ్తున్నారు, బాగా ఫాస్ట్ మీరు వెళ్తుంటే మీ వెనకాల ఫాస్ట్ పరిగెడుతుంది అనుకోండి, మీరు జస్ట్ స్లో అయ్యి ఆగిపోయి అలా ఉంటే అది ఆగిపోద్ది. మీరు ఎవరైనా ట్రై చేసి చూడండి, నిజంగా ఇది వర్కౌట్ అవుతుంది. ఫస్ట్లో నేను కూడాను డాగ్స్ నేను బైక్ మీద వెళ్తుంటే నా వెనకాల పరిగెడుతుంటే నేను బైక్ కూడా ఫాస్ట్గా వెళ్ళిపోయేవాడిని. తర్వాత మెల్లగా అది ఎందుకు పరిగెడుతుందా ఏంటి అని జస్ట్ ఆగి చూస్తే జస్ట్ అది ఏంటంటే దాని న్యాచురల్ ఇన్స్టింక్ట్ పరిగెత్తడం అనేది, ఫాస్ట్గా వెళ్తున్న వాటిని పరిగెత్తడం అనేది ఇన్స్టింక్ట్ వల్ల పరిగెడతాయి. మనకు అది తెలియక మనం ఫాస్ట్గా నడుపుతూ మనం పడిపోతాం. ఇంకోటి, ఇప్పుడు చాలా డాగ్స్ చూడండి, మనం బైక్ కానీ కార్ కానీ ఒకరు పార్క్ చేస్తే అక్కడికి వచ్చి యూరిన్ వేస్తాయి టైర్ల మీద. అబ్జర్వ్ చేస్తారా? అవి ఎందుకు అలా వేస్తాయంటే ఇప్పుడు మేల్ డాగ్స్ కానీ ఫీమేల్ డాగ్స్ కానీ ఇది నా టెరిటరీ, ఇప్పుడు మన ఇల్లుని ఇది నా టెరిటరీ అని ఫీల్ అవుతుంది. టెరిటోరియల్ బిహేవియర్ అంటారు. ఇది టెరిటోరియల్ బిహేవియర్ ఏంటంటే ఇది నాది అని నేను చెప్పుకోవడానికి యూరిన్ వేస్తాయి. సో ఇప్పుడు కొత్తగా ఏదైనా బైక్ వచ్చింది అనుకోండి ఆ వీధిలోకి, ఆ కుక్క ఏమనుకుంటుందంటే ఓకే ఏదో కొత్తగా వచ్చింది, ఇది కూడా నా వీధిలో ఉంది కాబట్టి దీన్ని నేను మార్క్ చేసుకోవాలి నా దాని కింద. మిగతా కొత్త కుక్కలు ఏమైనా వస్తే అంటే దీన్ని కూడా నాది మిగతా వాటికి కాదు అన్నట్టు చూపించుకోవడానికి అలా మార్క్ చేస్తాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అదే బైక్ మీద యూరిన్ పోస్ట్ బైక్ మీద నేను వేరే వీధికి వెళ్తాను. ఆ యూరిన్ స్మెల్లో ఏంటంటే ఆ కుక్క యొక్క ఫెరమోన్స్ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది అంటే ఆ కుక్క లేకున్నా కూడా బైక్ వేరే వీధిలోకి వెళ్తే అక్కడ ఉన్న కుక్కలు ఇంకో కుక్క వేరే వీధి నుంచి నా టెరిటరీలోకి వచ్చిందని తరుగుతూ ఉంటాయి. ఇదొక సైంటిఫిక్ రీజన్. ఆ యూరిన్ స్మెల్కి ఏమనుకుంటాయంటే ఆ బైక్ దగ్గరే కుక్క ఉందనుకొని చెప్పి పరిగెడుతూ ఉంటాయి. ఇదొక రీజన్. సో మెయిన్ ఈ బిహేవియర్ మనం అవాయిడ్ చేయాలంటే కుక్కలకి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించాలి. ఫ్యామిలీ ప్లానింగ్ వీధి కుక్కలైనా ఇంట్లో కుక్కలకైనా. వీధి కుక్కలకి అయితే మనకు మున్సిపాలిటీ ఉన్నాయి, ఎన్జిఓస్ ఉన్నాయి. మీరు ఆపరేషన్ చేయించాలనుకోండి, అవి ఏమవుతాయి అంటే ఆ యూరిన్ పోసి టెరిటరీ మార్క్ చేసుకొని ఆ బిహేవియర్ తగ్గిపోతుంది. మెయిన్గా ఈ టెరిటోరియల్ బిహేవియర్ ఎందుకు వస్తుందంటే ఏవైతే ఫ్యామిలీ ప్లానింగ్ చేయని కుక్కలు ఉంటాయో ఆ టెరిటోరీలో ఉన్న ఫీమేల్స్, తర్వాత ఆ టెరిటరీలో ఉన్న ఫుడ్ రిసోర్సెస్ ఇవన్నీ నావి. ఇక్కడ నేను ఉన్నాను, ఇక్కడ ఏదైనా ఫీమేల్ డాగ్ వస్తే ఈ ఫీమేల్ డాగ్తో నేను మేట్ అవుతాను, నేను ఇక్కడ ఉన్నానని చూపించుకోవడానికి. ఇప్పుడు మీరు చూస్తుండండి, కుక్కలు కూడా కాళ్ళు పైకి ఎత్తి పోస్తుంటాయి, హైట్ ఉన్న వాటి మీద పోస్తుంటాయి. అంటే ఏదైతే బలంగా పెద్దగా ఉన్న కుక్కలు పైకి పోస్తాయి, అంటే నేను డామినెంట్ డాగ్ ఉన్నాను అని చూపించుకోవడానికి. ఇదండి కామన్ సైకాలజీ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించకపోవడం వల్ల ఏమవుతుంది అంటే కుక్కలు, ఈ వీధి కుక్కలు ఒక ఫీమేల్ డాగ్ హీట్లోకి వచ్చింది అనుకోండి, క్రాసింగ్ వచ్చింది అనుకోండి, ఒక 10 మోగ కుక్కలు వెంటబడతాయి. వెంటబడినప్పుడు ఏమవుతుంది, అవన్నీ ఫోకస్డ్గా ఉంటాయి. ఓకే నాకు క్రాసింగ్ చేయాలి ఈ పీరియడ్లో. ఇప్పుడు మీరు పక్క నుంచి మీరు వెళ్తున్నారనుకోండి, మీరు దాన్ని డిస్టర్బ్ చేయకపోయినా కూడా మీరు ఫాస్ట్గా వెళ్ళడం కానీ దానివల్ల కానీ అది ఏమనుకుంటుంది అంటే ఓకే నాకు ఏదో డిస్టర్బెన్స్లో ఉంది, నాకు అడ్డంగా ఉందని అది చేంజ్ చేయడం కానీ కరవడంగా వస్తుంది.